ఆయన డైలాగ్ ఏదైనా గుర్తుండిపోయేది చెప్పగలరా? గుర్తుండిపోయేదంటే ఇంద్రలో ఉంటుంది. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు, వారణాసికి పోయాడు వరుస మార్చాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అలాగే చెప్పండి ఒకసారి. అలా అక్కడ సింహాసనం మీద కూర్చునే అర్హత ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. అసలు ఆయన ప్లేస్ ఆయన స్టైల్ మనకు రాదు. యాక్చువల్లీ మనం ఎంత ట్రై చేసినా కూడా దింపలేంలే కానీ డిటో అలా. కాకపోతే ఆయన స్టైలే డిఫరెంట్, ఒక ట్రెండ్ సెట్ చేశారు. అంటే మహామహులు అప్పట్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ వాళ్ళకి బాగా ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు. అక్కడ ఉన్నటువంటి జనరేషన్ అంటే ఆయన స్క్రీన్లో చూసి 2 కళ్ళు అనుకునేవాళ్ళు అప్పట్లో. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వాళ్ళందరూ ఉండగా కూడా ఈయన వచ్చి ఒక ట్రెండ్ సెట్ చేశారు. అసలు ఆయన స్టైల్కి కానీ ఆయన కొత్తగా అసలు ఏదైనా అంటే డౌన్ టు ఎంత కష్టపడ్డారో